అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటయ్యా అంటే, ప్రతి సంవత్సరం లాగానే లేదు గత సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకొని ఉంటున్నామా, లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది, అనుకున్న పనులు అవుతూ ఉంటాయా, ఇలాంటి ఆలోచనలు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా, లేదు వ్యాపారం ప్రారంభించాలి, లేదు వివాహాలు కావాలి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం. కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంటే ఈ జనవరి సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025వ సంవత్సరం మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయ్యా అంటే, మొదట 4 నెలల వరకు కూడాను అంతంత మాత్రంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. మొదట 4 నెలలు అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ తర్వాత వచ్చేసి మనకు గురుడు మారడము, తద్వారా మనకు మంచి జరగడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఎట్లా లెక్కేసుకోవాలంటే, 14వ తారీఖు నుంచి కరెక్ట్గా 14/4/2025 వరకు కూడాను మామూలుగా జీవితం సాగినప్పటికీ ఆ తర్వాత వీరి జీవితం కూడా బాగుంటుంది. కాకపోతే వీరికి ఏంటయ్యా అంటే, కోపం ఎక్కువ, పై వాళ్ళ నుంచి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వీరి కోపమే వీళ్ళని కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అదొకటి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసే వాళ్ళకు కూడాను కొంత ఒడిదుడుకులతో కూడుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అనుకున్నది వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అనుకున్న ధరకి భూమి అమ్ముడుపోతుందా పోదా అనే డైనమాలో పడుతూ ఉంటారు. కానీ చివరకు వీళ్ళు ఊహించిన రేటు ఊహించినట్లుగా వస్తుంది. అది రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులకి ఆ విధమైన మార్పులు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అధిక శ్రమని పడవలసిందే. అధిక శ్రమ పడుతూ ఉంటేనే వీరికి కాస్త ఆ మార్కులు అనేది దగ్గరలోకి వచ్చి ఉంటాయి. లేదు అంటే వీళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇక విద్యార్థులు ముఖ్యంగా లెక్క వేసుకుంటే ప్రాతకాలంలోనే, అంటే పొద్దున్నే 4 గంటలకు లేచి చదువుకోవాలి. అలా చదువుకుంటే మాత్రమే వారికి ఆ చదువు వంటబట్టి స్థిమితంగా మార్కులు సంపాదించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా విద్యార్థుల యొక్క జీవితం ఈ సంవత్సరం మొత్తం కూడాను ఉంది. కాబట్టి భయపడవలసిన పని లేదు. కానీ చదువులో శ్రమ ఎక్కువ తీసుకోవాలి, అదొక్కటి చూసుకోండి. ఇంకొకటి మనకి వ్యవసాయ రంగము. ఈ వ్యవసాయ రంగం వాళ్ళకు వస్తే కాస్త బాగుంటుంది. పండిన పంట చేతికి వచ్చేట్లుగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అకారణంగా ఆ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మనకి పంట ఎంత రావాలో అంత వస్తుంది, పంట మంచిగా పండుతుంది. అది వరి కానీ జొన్న కానీ ఆయా ప్రాంతాల వారు ఏ పంటలు పండిస్తారో వారందరికీ కూడాను అన్ని రకాల పంటలు కూడాను లాభదాయకంగా ఉంటుంది. కానీ ఆ వచ్చిన సొమ్ము వెంటనే ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వ్యవసాయదారులు అదొక్కటి గమనించుకుంటూ ఉండండి. ఇక మనకి రాజకీయ పరంగా లెక్క వేస్తే, వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా వీరి జాతకాన్ని పరిశీలించుకునే పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఈ రాశి వారు అందరికీ కూడాను కోపం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు వారి కోపంతో ఎదుటి వారిని అధికంగా దుర్భాషలాడుతూ, అధికమైనటువంటి మాటలు మాట్లాడుతూ, వారు నిజంగా అది చేశారా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఎలాగైనా సరే ఎదుటివాడిని డామినేట్ చేయాలి, ఎదుటివాడిని పడగొట్టాలి, ఎదుటివాడి మీద మనం డామినేట్గా ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ
కొన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆ కోపాన్ని తగ్గించుకుంటూ వారిని సరైనటువంటి ఆ యొక్క మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని సరైన విధంగా దెబ్బ కొడుతూ మనము వారికంటే అధికమైన స్థాయిలో ఉండేట్లుగా ఈ మనకి రాజకీయ పరంగా ఉండాలి. కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడాను ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, అన్ని రకాల వారికి కూడా కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే వీళ్ళకు బాగుంటుంది. వీళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయ దర్శనము, దత్త పారాయణము చేసుకున్నట్లయితే గురుడు వీళ్ళకి అనుకూలించే విధంగా ఉంటుంది. అంటే విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తిని బాగా పూజించాలి. ఆ మేధా దక్షిణామూర్తి వల్ల వాళ్ళు ఆ యొక్క విద్యలో కాస్త ఉత్తీర్ణతలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మేధా దక్షిణామూర్తిని ఇటు దత్తాత్రేయుని ఇద్దరిని ఉపాసిస్తూ మిగతా వారు మాత్రం మిగతా రంగంలో ఉన్నటువంటి అందరూ కూడాను దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనము, దత్త పారాయణములు ఇవి చేసుకుంటూ ఉన్నట్లయితే ఆయా రంగాలందరికీ కూడాను బాగుంటుంది. కాబట్టి మేషరాశి వారు నేను చెప్పింది అధైర్యపడకుండా చక్కగా ప్రశాంతత వాతావరణంలో ఉంటూ మీ మనస్సుని, మీ కోపాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్తే వీళ్ళకు అన్నీ కూడా లాభాలు కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఉండి ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మన ద్వాదశ రాశుల్లో చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి 2025వ సంవత్సరం మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే సామాన్యంగా సాగుతుంది. కానీ ఉత్సాహాన్ని కోల్పోరు. వీళ్ళకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంటుంది. కానీ ఆ బాగున్నది కూడా వీళ్ళకి సామాన్యంగానే ఉంటుంది. అంటే ఇంత ముందు కంటే బాగుంది అని ఉత్సాహంగా ఉండేంత మంచిగా ఉండదు. అట్లని డీలా పడిపోరు. సామాన్యంగా సాగుతుంది. అందులో కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఈ మీనరాశి వారి అదృష్టం ఏంటంటే కొత్త వ్యాపారాలకు ప్రారంభించే వారికి చక్కటి లాభదాయకంగా ఉంటుంది. అంటే ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనం ఈ రాశి వారికి, అన్ని రంగాల వారికి కూడా అనుకోని ధనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వస్తుంది. అనుకున్న సమయానికి వస్తుంది. అనుకున్న దానికి ఖర్చు పెడతారు, మిగలదు. కానీ ఖర్చు పెట్టి అందులో ఆనందాన్ని పొందుతారు. అమ్మ అనుకున్న సమయానికి వచ్చింది, అనుకున్న దానికి ఖర్చు పెట్టావు, టెన్షన్ లేకుండా పోయింది. ఈ విధమైనటువంటి ఆనందాన్ని ఈ మీనరాశి వారు పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఈ రాశి వారికి ఇంకా చెప్పాలి అంటే వివాహం చేసుకోవాలి అని ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చక్కటి వాళ్ళు దొరికే అవకాశం ఉంది. తద్వారా ఈ సంవత్సరంలో వివాహం చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కటి జీవితాన్ని కూడా ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు. వీరికి చక్కటి సంతానం కూడా ఈ సంవత్సరం కలిగే అవకాశం ఉంది. సంతానం లేనటువంటి వారికి చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంది. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే ఈ కుజుడికి సంబంధించిన దోషాలు వల్ల సంతానం లేకపోవటం, వివాహం ఆలస్యం కావటం, లేదా వివాహం కాకపోవటం, వివాహాలు దగ్గరకు వచ్చిపోవటము, ఇటువంటి చిన్న చికాకులు ఉంటాయి. అటువంటివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల పోతూ ఉంటాయి. ఇకపోతే మనకి వ్యవసాయ రంగాన్ని విషయానికి వస్తే వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరు అప్పులు ఇచ్చే స్థాయిలో ఉంటారు. వ్యవసాయ రంగం వాళ్ళు అంటే ఇంతకు ముందు దాచిపెట్టుకున్న కొద్ది మొత్తం ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం కనపడి కాస్త ఉత్సాహపూరితంగా ఉంటారు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి వెళ్ళటమే కాకుండా కాస్త లాభాన్ని చూస్తారు. చక్కటి విందు వినోదాలలో ఈ వ్యవసాయ రంగం వారు కావచ్చు, ఓవరాల్గా మీనరాశి వారు పాల్గొంటారు. అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా
చక్కటి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చి ఆనందపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళేంత మంచి పరిస్థితి ఈ మీనరాశి వారికి కనపడుతుంది. ఇక విద్య విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పిన దానికి కాస్త తగ్గుతుంది. విద్య విషయంలో వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతి క్షణం కూడా ఆందోళన, బాగా చదవాల్సి వస్తుంది. చదివిన చదువుకు మాత్రం మంచి ర్యాంక్ వస్తుంది. మీరు ఇంత చదివితే అంత మంచి ర్యాంక్ వస్తుంది, ఇంత చదివితే ఇంత మంచి ర్యాంక్ వస్తుంది. కానీ చదివింది వృధా పోదు. కొంతమందికి ఏమవుతుందంటే చదివింది మర్చిపోతారు. ఎగ్జామ్ దగ్గరికి మొన్ననే ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు ఏదైతే ఉందో అది గుర్తురాదు. కానీ ఈ రాశి వారికి అట్లా ఉండదు. అది గుర్తొస్తుంది, టకటక రాసేస్తారు, చక్కటి మార్కులు సంపాదించుకుంటారు. కానీ కష్టపడితేనే, విద్య విషయంలో ఎంత కష్టపడితే అంత మంచి మార్కులు సంపాదించుకుంటారు. ఇక రియల్ ఎస్టేట్ రంగం, ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు, ఎక్కడ కష్టపడాల్సి వస్తుంది అంటే మీరు ఏరుకునే స్థలం విషయంలో కష్టపడాల్సి వస్తుంది. మీరు ఏరుకునే స్థలంలో అంటే ఇక్కడ స్థలం బాగుంటుంది, ఇక్కడ కొంటే బాగుంటుంది, అందరూ ఈ స్థలంలో కొంటున్నారు, చక్కటి వ్యాపార మార్గాన్ని సవిచూస్తున్నారు, చక్కటి లాభాన్ని సవిచూస్తున్నారు అని రియల్ ఎస్టేట్ వారు అక్కడికి వెళ్ళంగానే ఆ స్థలాన్ని మేము అమ్మము, మేము చెయ్యము అని కొంత ఎదురు వచ్చే అవకాశం ఉంటుంది. నాకెంత ఇస్తావు, ఇదివరకు 50-50 ఉండేది, ఇప్పుడు నువ్వు 40 తీసుకో, నాకు 60 ఇవ్వు, లేదు నాకు 70 ఇవ్వు, నువ్వు 30 తీసుకో. ఈ విధమైనటువంటి బేరాలతోటి సతమతమయ్యేది కనపడుతుంది ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త ఆచితూచి వ్యవహరించి మీ మంచితనంతో ఎదుటి వారిని వశం చేసుకొని లాభపడే పరిస్థితి ఈ యొక్క రాశి వారికి కనపడుతుంది. అంతేకాకుండా మన రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్తారు, చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. కాకపోతే మధ్య మధ్య కాస్త అలసటని వాళ్ళే ఏర్పరచుకుంటూ ఉంటారు. అంటే ఈ రాజకీయ రంగం వారి పరిస్థితి అంటే అక్కడ అంతా బాగుంటుంది అని ముందుకు వెళ్ళటము, కొంత నోటి దుల వల్ల వెనక్కి తగ్గటము, ఎక్కడైతే నిలదొక్కున్నారో అక్కడ ఒక అడుగు వెనక్కి తగ్గే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఒక్కటి తగ్గించుకుంటే రాజకీయ నాయకుల విషయంలో తొందరపడి మాట్లాడే మాట ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి, ఆచి తూచి మాట్లాడండి. ఎవరు మనకంటే చిన్నవారితో కూడా సార్ నమస్కారం అండి అనే మాట్లాడే పరిస్థితుల్లో కనుక మీరు దిగి మాట్లాడినట్టయితే చిన్నవారు పెద్దవారు అందరూ కూడా మీ మన్ననలను, మీ మాట కాదనకుండా మీరు వారి మన్ననను పొందేంత గొప్ప స్థాయికి ఎదుగుతారు. అది రాజకీయ రంగం వారు ఒక క్షణం ఆలోచించండి. అంటే ఈ రాజకీయ రంగం వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్యూన్ దగ్గర నుంచి పెద్దవాడి వరకు అందరి దగ్గర కాస్త అణిగిమణిగి ఉండే పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగ రంగంలో ఇటు ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఉద్యోగ రంగం వారు బదిలీలు తప్పవు. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అంటాం కదా, ఆ బదిలీలు తప్పవు. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే బదిలీ అవుతున్న సమయంలో ఇక్కడ వారిని విడిచిపెట్టి ఇక్కడున్న పరిస్థితులని విడిచిపెట్టి వెళ్తున్నాము, అక్కడ నాకు ఏమవుతుందో ఏంటో అనే చిన్న భయంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అది కాస్త తగ్గించుకోగలిగితే, ఆ భయాన్ని కాస్త పక్కకు పెట్టగలిగితే చాలు, ఇంకా మంచి జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మంచిగా ఉండండి. అంటే ఎదుటివారి మన్నలను పొందేట్లుగా కాస్త వ్యవహరించండి. మీ చాకచక్యాన్ని చూయించే సందర్భం వస్తుంది, అది చూపించండి. ఈ రాశి వారి దగ్గర ఉన్నది ఏందయ్యా అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి వీరి యొక్క తెలివితేటలే వీరి పెట్టుబడి. వీరు ఎంత తెలివిగా వ్యవహరిస్తారో
అంత లాభాలను పొందుతారు. ఎక్కడ గనక తెలివి తక్కువ తనాన్ని చూపించారా ఒక్క బొర్లా పడతారు. అది ఈ రాశి వారిలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఆచి తూచి వ్యవహరించి మీ యొక్క తెలివితేట అంటే మీ తెలివికి పదును పెట్టండి, సాన పెట్టండి. మీరు చదివే చదువుకు కానీ, మీరు చేసే వ్యాపారానికి కానీ, రాజకీయ రంగం కానీ అన్నిటికీ కూడా ఇంతకు ముందు కంటే ఎట్లా ఉండాలి ఏంటి మెలకువలను చూసుకోండి. అలా మెలకువలు చూసుకొని చిన్న కీ పాయింట్ అంటాం కదా, దాన్ని పట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ రాశి వారికి విజయాన్ని చేకూరుస్తారు. వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శివకేశవ భేదం లేకుండా ఇటు శివుణ్ణి అటు కేశవుని అంటే విష్ణువుని శివుణ్ణి ఇద్దరిని కూడా ఆరాధిస్తూ ఉండాలి. అలా ఆరాధించడం వల్ల ఇద్దరి యొక్క అనుగ్రహం కలిగి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కాస్త శ్రమపడండి, విజయాన్ని చేకూర్చుకుంటారు. ఆ విధంగా శివకేశవుల్ని ఇద్దరిని కూడా ఆరాధిస్తూ పీఠాధిపతుల దర్శనం చేసుకుంటూ వారి అనుగ్రహాన్ని పొందుతూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.